Hi everyone, this is Sudhakar Bogam. Welcome to SB Tech Tools. In this video, we will discuss what is binary operator overloading with example. ఈ వీడియోలో మనము బైనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ అంటే ఏంటి, దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని మీకు చూపిస్తాను. బిఫోర్ దట్, వాట్ ఈస్ అన్ ఆపరేటర్ ఓవర్లోడింగ్? Operator overloading is the process of using an operator instead of a function to do a particular operation. So actually యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ పైన ఏవైనా ఆపరేషన్ చేయాలంటే మనకు ఆపరేటర్ ఓవర్లోడింగ్. సో వాట్ ఈస్ బైనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్? మీన్స్ an operator with two operands. An operator perform and two operands is nothing but binary operator overloading. సో ఇక్కడ ఏంటి అంటే టూ ఆపరెంట్స్ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్గా ఏ ప్లస్ బి, ఏబి అనేవి టూ ఆబ్జెక్ట్స్ అనుకుందాం, టూ యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. సో ఇక్కడ ప్లస్ అనేది ఆపరేటర్, సో ఇక్కడ వన్ ఆపరేటర్ టూ ఆపరెంట్స్. సో ఇలాంటిది మనకి బైనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్. సో మరి బైనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్లో ఏమేమి ఆపరేటర్స్ యూజ్ చేయొచ్చు అంటే C++లో ఉన్న ఆల్ ఆపరేటర్స్ అన్నీ యూజ్ చేయొచ్చు ఎక్సెప్ట్ స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్, సైజ్ ఆఫ్ ఆపరేటర్, కండిషనల్ ఆపరేటర్, క్వశ్చన్ మార్క్ కోలన్, అట్లాగే మెంబర్ యాక్సెస్ ఆపరేటర్స్, డాట్ స్టార్ ఇలాంటివి. ఓకే, సో ఇక్కడ లెస్ దాన్, గ్రేటర్ దాన్, ఈక్వల్ టు, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్ అన్నీ యూజ్ చేయొచ్చు. మరి ఇక్కడ ఇలా ఇంప్లిమెంట్ చేయాలి దీన్ని అంటే దీనికి ఒక చిన్న సింటాక్స్ ఉంది. ఆ సింటాక్స్ మనం ఫాలో అయ్యి ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో సింటాక్స్ ఏంటంటే రిటర్న్ టైప్ ఆపరేటర్. ఆపరేటర్ అనేది ఇక్కడ రిజర్వ్డ్ కీవర్డ్. సో ఇక్కడ ఆపరేటర్ ఫంక్షన్ ఒకటి యూజ్ చేయాలి. సో ఆపరేటర్ సింబల్ ఆర్గ్యుమెంట్ బ్రాకెట్ ఓపెన్ లాజిక్. సో ఇంకొకటి ఏంటంటే ఈ ఆపరేటర్ ఫంక్షన్ని మనం విత్ ఇన్ ది క్లాస్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు, అవుట్ సైడ్ క్లాస్లో కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇంకొకటి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ ఆపరేటర్ ఫంక్షన్ అనేది క్లాస్ మెంబర్ ఫంక్షన్. ఓకే, సో దీన్ని మనం అవుట్ సైడ్ క్లాస్లో ఇంప్లిమెంట్ చేయాలంటే దానికి కూడా సెకండ్ సింటాక్స్ రాసుకోవచ్చు. ఇది ఫస్ట్ సింటాక్స్, ఇది సెకండ్ సింటాక్స్. దీనికి ఎలా రాస్తాము అంటే నార్మల్గా మనం మెంబర్ ఫంక్షన్ ఎలా ఇంప్లిమెంట్ చేస్తాం అవుట్ సైడ్లో సేమ్ వే అట్లాగే ఇంప్లిమెంట్ చేయాలి. సో రిటర్న్ టైప్, సో క్లాస్ నేమ్, స్కోప్ రిజల్యూషన్ ఆపరేటర్, ఆపరేటర్ ఫంక్షన్ నేమ్, సింబల్ ఆర్గ్యుమెంట్ బ్రాకెట్ లాజిక్. ఇది మామూలుగా దీని సింటాక్స్. ఓకే, సో ఇక్కడ ఆర్గ్యుమెంట్స్ అవసరం ఏంటి? సో ఇక్కడ ఆర్గ్యుమెంట్ అనేది ఎందుకు తీసుకోవాలి అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా. ఓకే, అప్పుడు మీకు క్లియర్గా అండర్స్టాండ్ అవుతుంది ఆర్గ్యుమెంట్ అనేది ఎందుకు అవసరం. సో యూనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్లో మనకి ఆర్గ్యుమెంట్ అనేది అక్కడ మనం తీసుకోవాలి. ఎందుకు అంటే అక్కడ అవసరం లేదు, ఇంప్లిసిట్గా డైరెక్ట్గా ఆబ్జెక్ట్ కావాలి. సో ఇక్కడ మనకి టూ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి, OBJ1, OBJ2. ఇక్కడ మనం ప్లస్ అడిషన్ ఆపరేషన్ చేస్తున్నాం. సో ఇక్కడ టూ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇంప్లిసిట్గా కాల్ అవుతుంది, సెకండ్ ఆబ్జెక్ట్ ఎక్స్ప్లిసిట్గా మనం కాల్ చేయాలి. కాబట్టి ఆ ఆర్గ్యుమెంట్ అనేది తీసుకోవాలి. సో ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ మీకు రాస్తే మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, దాన్ని చూద్దాం. రైట్, సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఒక టూ ఆబ్జెక్ట్స్ తీసుకొని ఆ రెండింటిని నేను ప్లే చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్గా నేనేం చేద్దాం అనుకున్నా అంటే ఫర్ ఎగ్జాంపుల్ OBJ1 ఇందులో n = 10 అని ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ OBJ2లో n = 20 ఉంది. సో నేను ఇక్కడ ఏం చేస్తా అంటే OBJ1 ప్లస్ OBJ2 ఈ రెండు చేస్తే నాకు OBJ3లో స్టోర్ అవ్వాలి, అంటే ఇది OBJ3. సో n ఎంత వస్తుంది నాకు? 10 + 1 అంటే 30. ఇది నాకు జరగాలి, అది నేను చేద్దాం అనుకుంటున్నాను. సో OBJ1లో n = 10 ఉంది, OBJ2లో n = 20 ఉంది. సో ఆ రెండింటిని నేను అడిషన్ చేద్దాం అనుకుంటున్నాను. సో అడిషన్ చేయాలంటే మనకి ఇక్కడ అడిషన్ ఆపరేటర్ మామూలుగా అయితే వర్క్ అవ్వదు, కాబట్టి మనకి ఆపరేటర్ ఓవర్లోడింగ్ కాన్సెప్ట్. ఓకే, సో నేను ఆపరేటర్ ఓవర్లోడింగ్ యూజ్ చేసి ఏదైతే టాస్క్ ఉందో దాన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తాను. చూద్దాం ఎలా చేయాలి. సో ఫస్ట్ అయితే #include IOString, అట్లాగే #include conio.h
యూజింగ్ నేమ్ స్పేస్ std. నెక్స్ట్ ఒక క్లాస్ రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్ BOO. సో ఇక్కడ నేను ఒక డేటా మెంబర్ని తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ n. ఓకే, సో పబ్లిక్లో కన్స్ట్రక్టర్ రాస్తాం. ఒకటి డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాస్తాం. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్లో n = 0 పెట్టుకుంటాను. అట్లాగే ఒక పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ రాస్తాను a. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ n = ఇక్కడ 2 కన్స్ట్రక్టర్స్ ఎందుకు రాశానంటే ఇది మనకి వాల్యూ పాస్ చేయాలి కాబట్టి ఇది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్, ఆబ్జెక్ట్ వాల్యూ పాస్ చేయడానికి. ఇదేమో OBJ3 కోసం. OBJ3 అనేది ఎంటీగా ఉండాలి. సో దానికోసం నేను ఈ కన్స్ట్రక్టర్ రాశాను. ఒకటి డిఫాల్ట్, ఒకటి పారామీటరైజ్. నెక్స్ట్ ఇప్పుడు ఒక మెంబర్ ఫంక్షన్ రాస్తాం డిస్ప్లే కోసం. ఫర్ ఎగ్జాంపుల్ వైడ్ డిస్ప్లే cout number = n. డిస్ప్లే కోసం మెంబర్ ఫంక్షన్ రాస్తాం. నెక్స్ట్ వాట్ ఆపరేటర్ ఫంక్షన్. సో ఆపరేటర్ ఫంక్షన్ అయితే ఫస్ట్ ఇంట్లో రాద్దాం. సో ఇది మనకు అవుట్పుట్ రావాల్సింది. సో ఆపరేటర్ ఫంక్షన్ ఒకటి రాస్తాను. రిటర్న్ టైప్ అనేది నేను తర్వాత పెడతాను, ఎందుకు తర్వాత అనేది మీకు తెలుస్తుంది. సో ఇక్కడ ఆపరేటర్ మనం ఇక్కడ అడిషన్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ ఇక్కడ ఏం రాయాలనేది చూద్దాం. ఓకే, నెక్స్ట్ సో దీనికంటే ముందు నేను ఇక్కడ ఒక మెయిన్ ఫంక్షన్ రాస్తాను. main. సో ఇక్కడ ఏం చేయాలి, నేను ఫస్ట్ ఒక OBJ1 ఒకటి OBJ2 ఒకటి రెండు క్రియేట్ చేయాలి. సో కాబట్టి OBOO OBJ1లో ఎంత పాస్ చేయాలి, నేను 10 పాస్ చేయాలి. ఓకే, సో OBJ1 10 అనగానే VO దగ్గరికి వస్తుంది. ఇక్కడ n అనేది ఒకటి ఉంది కాబట్టి n మెమరీ అలొకేషన్ జరిగింది. తర్వాత పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ ఆ 10 వచ్చేసి ఏలో స్టోర్ అయింది, n = 10. సో ఇది వచ్చేసింది మనకి. అట్లాగే సెకండ్ వన్ కామా OBJ2 20 సెమీకోలన్ అనగానే ఇప్పుడు OBJ2 VO. సో దానికి కూడా మెమరీ అలొకేషన్ ఒకటి జరిగింది. సో 20 అనేది మనకు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్లో ఆ 20 వచ్చేసి ఏలో స్టోర్ అయింది, n = 8. సో అది వచ్చేసి అట్లాగే ఇందులో మనకి డిస్ప్ ఫంక్షన్ ఒకటి ఉంది, ఇక్కడ కూడా డిస్ప్ ఫంక్షన్ ఉంది. అట్లా ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఉంది. సో మరి ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఫంక్షన్ ఎట్లా కాల్ చేస్తామనేది చూద్దాం. నెక్స్ట్ నాకు థర్డ్ ఆబ్జెక్ట్ కావాలి కదా స్టోరేజ్ కోసం. సో దానికి నేను క్రియేట్ చేస్తాను BOO OBJ3. OBJ3 అనగానే మనకి ఇక్కడ OBJ3 ఒకటి మెమరీ అలొకేట్ అయింది. ఓకే, సో ఏ క్లాస్కి BO క్లాస్కి. BO క్లాస్ ఏడు ఉంది కదా. సో ఇందులో ఏముంది, మనకు n ఉంది. సో n ఒకటి క్రియేట్ అయింది, ఒక మెమరీ బ్లాక్, ఒక డబ్బా, ఒక బాక్స్ ఒకటి క్రియేట్ అయింది. నెక్స్ట్ ఇందులో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉంది ఇక్కడ. సో ఇక్కడ మనం ఏం వాల్యూ పాస్ చేయాలన్నారు, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఇన్వోక్ అవుతుంది. సో n = ఎంత, ఇక్కడ 0. సో ఇక్కడ 0 స్టోర్ అయింది. ఓకే, సో మీరు ఇక్కడ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ రాయలేదనుకోండి ఎర్రర్ వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ పారామీటరైజ్ కన్స్ట్రక్టర్ రాసాం కాబట్టి ఇవి రెండు మ్యాచ్ అయినాయి, అవి రెండు ఎక్స్క్యూట్ అవుతుంది. ఇది కాదు కాబట్టి మనం ఇక్కడ రావాలి, అది రాస్తే అది క్రియేట్ అవుతుంది. సో నెక్స్ట్ మన కాన్సెప్ట్ ఏంటి, OBJ1 + OBJ2 = OBJ3 అది రావాలి మనకి. సో OBJ1లో ఉన్నది OBJ2లో ఉన్నది రెండు ప్లేస్ చేసి OBJ3లో స్టోర్ చేయాలి. సో చేయాలంటే నేనేం రాయాలి ఇప్పుడు అంటే OBJ3 = OBJ1 + OBJ2. సో ఎప్పుడైతే మనం ఇది రాశామో ఇప్పుడు ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే, సో ఎప్పుడైతే ఈ స్టెప్ రాశామో మనము ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే, అంటే ఇక్కడ నుంచి కర్సర్ ఇక్కడికి వస్తుంది. సో దీని మీనింగ్ ఏంటంటే OBJ1 అనేది ఇంప్లిసిట్గా కాల్ అవుతుంది, OBJ2 అనే దాన్ని మనం ఎక్స్ప్లిసిట్గా కాల్ చేయాలి. అంటే ఈ స్టెప్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ రాస్తాను. సో ఈ స్టెప్ మీనింగ్ ఏంటంటే OBJ1 డాట్ ఆపరేటర్ ప్లస్ OBJ2. ఈ స్టెప్ మీనింగ్ ఇది. అంటే ఇక్కడ ఏమైంది అంటే OBJ1 అనేది OBJ2ను ఇన్వోక్ చేస్తుంది. ఓకే, సో దీన్ని కాల్ చేస్తుంది. అంటే OBJ1 అనేది ఆటోమేటిక్గా వస్తుంది మనకు.
OBJ2 అనేది రాదు కాబట్టి దాన్ని ఇన్వోక్ చేస్తుంది. OBJ1 అనేది OBJ2ని ఇన్వోక్ చేస్తుంది. సో కాబట్టి ఈ ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఫంక్షన్ ఏంటి ఉంది, వీడు ఉంది. సో చూడండి, ఆపరేటర్ మ్యాచ్ అయింది, ప్లస్ మ్యాచ్ అయింది. మరి ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది కదా, మరి ఈ ఆబ్జెక్ట్ని పికప్ చేసుకోవాలంటే ఇక్కడ వేరియబుల్ కావాలి కదా. సో మరి ఆబ్జెక్ట్ అనేది ఏ టైపు, క్లాస్ టైప్ వేరియబుల్. సో కాబట్టి మనం ఇక్కడ క్లాస్ టైప్ ఆ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేయాలి. సో క్లాస్ నేమ్ ఏం పెట్టుకుందాం మనం ఇక్కడ, BOO. సో BOO ఒక రిఫరెన్స్ వేరియబుల్ ఒకటి క్రియేట్ చేస్తాం, ఫర్ ఎగ్జాంపుల్ T. ఓకే, సో ఇప్పుడు OBJ2 వచ్చేసి Tలో స్టోర్ అవుతుంది. క్లియర్. సో ఇది ఈ స్టెప్ మీనింగ్ ఇది క్రియేట్ అవ్వాలంటే ఇలా పోయి. సో OBJ2 అనేది ఇప్పుడు Tలో పోయి స్టోర్ అవుతుంది. సో మరి ఇక్కడ మొత్తానికి ఇక్కడ OBJ1 ప్లస్ OBJ2 రెండింటిని ప్లస్ చేస్తే ఒక ఆబ్జెక్టే క్రియేట్ అవుతుంది. క్లియర్. సో మరి అక్కడ రిటర్న్ అయిన దాన్ని పికప్ చేసుకోవడానికి OBJ3 ఉంది. సో మరి OBJ3లో స్టోర్ అయ్యే డేటా ఏ టైపు, ఆబ్జెక్ట్ టైప్. ఈ రెండు ప్లస్ చేస్తే ఆబ్జెక్టే వస్తుంది. అంటే ఈ ఫంక్షన్ని కాల్ చేసినప్పుడు మనకి వచ్చేది ఆబ్జెక్ట్ టైప్. కాబట్టి ఇక్కడ రిటర్న్ టైప్ వచ్చేసి BOO పెట్టుకోవాలి, క్లాస్ టైప్. ఓకే, రైట్. ఇప్పుడు నీకు అర్థమైపోయింది ఈ ఆబ్జెక్ట్ టైప్ ఎందుకు పెట్టుకున్నాం ఇక్కడ. సో ఈ ఫంక్షన్ని మనం కాల్ చేసినప్పుడు మనకు వచ్చే వాల్యూ ఇది ఆబ్జెక్ట్ టైప్ వాల్యూ. వచ్చిన వాల్యూని స్టోర్ చేసుకోవడానికి OBJ3. కాబట్టి ఇక్కడ రిటర్న్ టైప్ BOO పెట్టాను. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి నేను, OBJ3లో OBJ1లో ఉన్న నెంబర్, OBJ2లో ఉన్న నెంబర్, ఆ రెండింటిని ప్లే చేసి దానిలో స్టోర్ చేయాలి. చూద్దాం ఇప్పుడు. OBJలో ఉన్న నెంబర్ అంటే ఎంత, ఎన్ డైరెక్ట్గా వస్తుంది. ప్లస్ OBJ2లో ఉన్న నెంబరు Tలో వచ్చి స్టోర్ అయింది కాబట్టి T.N అంటాను. వచ్చి అయితే స్టోర్ అయింది. మరి ఈ రెండింటి కలిపి ఎందులో స్టోర్ చేయాలా. ఇంకొకటి ఏంటంటే మనం ఇక్కడ రిటర్న్ టైప్ BOO పెట్టుకున్నాం. BOO అంటే ఆబ్జెక్ట్ టైపు వేరియబుల్స్ రిటర్న్ అవ్వాలి. మరి ఇక్కడ మన దగ్గర ఆబ్జెక్ట్ లేదు కాబట్టి ఒక కొత్త ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ టెంప్. ఓకే, సో టెంప్లో ఉన్న నంబర్లో ఈ టోటల్ చేసిన నెంబర్ని స్టోర్ చేయాలి. అంటే మనకి ఇప్పుడు ఒక టెంప్ అనే ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ అయింది, N. ఆ Nలో N అంటేనేమో మనకి 10, T.N అంటే 20. సో 30 వచ్చేసి మనకి ఇక్కడ స్టోర్ అయింది. ఓకే, సో ఫైనల్గా మనం దేన్ని రిటర్న్ చేయాలి ఇప్పుడు అంటే టెంప్ని రిటర్న్ చేయాలి. ఓకే, సో ఈ ఫంక్షన్ని మనం కాల్ చేసినప్పుడు ఇక్కడ ఈ కాలింగ్ ఏదైతే ఉందో ఇక్కడికి వచ్చేసి మనకి BOO టెంప్ అనగా టెంప్ ఒకటి అలకేట్ అయింది. N అంటేనేమో OBJ1లో ఉన్న N, T.N అంటేనేమో OBJ2లో ఉన్న N. సో ఇక్కడ 1 ఆర్గ్యుమెంట్ ఎందుకు తీసుకోవాలంటే ఇక్కడ చెప్పాను కదా, ఇది మీనింగ్. అంటే OBJ1 అనేది ఇంప్లిసిట్గా కాల్ అవుతుంది, OBJ2 అనేది ఎక్స్ప్లిసిట్గా కాల్ చేయాలి. ఓకే, సో దానికోసం. సో ఫైనల్లీ ఇక్కడ రిటర్న్ టెంప్ అనేది రిటర్న్ అయింది. ఇక్కడ వచ్చి ఎందులో స్టోర్ అయింది, OBJ3లో స్టోర్ అయింది. సో అంటే ఇక్కడ ఈ టెంప్ మొత్తం వచ్చేసి OBJ3లో వచ్చి స్టోర్ అయింది. OBJ3లో అంటే ఇప్పుడు N = 30 వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనకి జరుగుతాం. ఫైనల్లీ క్లాస్ కోర్స్. సో ఇక్కడ ఏం చేయాలి ఇప్పుడు, OBJ3.డిస్ప్లే చేసి చూసుకోవచ్చు. OBJ3 అంటే ఇది, డిస్ప్లే అంటే ఫంక్షన్, ఇక్కడ నంబర్ = N అని వస్తుంది. ఫైనల్లీ రిటర్న్ 0 గెట్స్ మెయిన్ ఫంక్షన్ క్లోజ్. ఓకే, సో ఈ విధంగా మనము బైనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో బైనరీ ఆపరేటర్లో ఏం చేసినాము, 2 ఆబ్జెక్ట్స్లో ఉన్న డేటాని రెండింటిని కంబైన్ చేసి థర్డ్ దానిలో స్టోర్ చేసాం. సో ఎప్పుడైతే OBJ1 ప్లస్ OBJ2 రాసామో దీని మీనింగ్ ఏంటంటే ఇది OBJ1.ఆపరేటర్ ప్లస్ OBJ2 అని. ఓకే, సో OBJ1 అనేది ఇంప్లిసిట్గా కాల్ అవుతుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. బట్ OBJ2 అనేది రాదు కాబట్టి మనం యాజ్ ఎ పారామీటర్గా పాస్ చేస్తాం. సో ఓకే, సో ఈ దీని మీనింగ్ మొత్తం ఇది అన్నట్టు. అంటే ఇక్కడ OBJ2 అనేది Tలో స్టోర్ అయింది. ఓకే, సో ఈ విధంగా మనము బైనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇక్కడ బైనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ ప్రోగ్రామ్ దేవ్ సిప్లెల్స్లో టైప్ చేశాను. సో మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ప్రోగ్రామ్ని నేను ఇక్కడ రాశాను. సో ఇక్కడ డేటా మెంబర్ ఒకటి N అని తీసుకున్నాను, ఒక డిఫాల్ట్ కన్స్ట్రక్టర్, అట్లాగే ఒకటి పారామీటరైజర్ కన్స్ట్రక్టర్, తర్వాత ఆపరేటర్ ఫంక్షన్, సో తర్వాత డిస్ప్లే ఫంక్షన్ ఒకటి డిస్ప్లే చేసుకోవడానికి,
తర్వాత మెయిన్ ఫంక్షన్లో ఇక్కడ 2 ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేశాను. తర్వాత థర్డ్ ఆబ్జెక్ట్ ఒకటి. సో తర్వాత OBJ3 = OBJ1 + OBJ2. తర్వాత OBJ3.display. సో మీకు ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ప్రోగ్రామ్ని నేను ఇక్కడ టైప్ చేశాను. సో తర్వాత ఫస్ట్ కంపైలేషన్ అయితే చేద్దాం. సేవ్ చేశాను నేను ఆల్రెడీ. కంపైలేషన్ అయితే చేద్దాం. సో కంపైల్ చేసినట్టయితే ఇక్కడ 0 ఎర్రర్స్ వస్తున్నాయి. తర్వాత మనకి ఇప్పుడు ఎగ్జిక్యూషన్ చేద్దాం. రన్ చేసినట్టయితే సో నంబర్ = 30 అని వచ్చింది. అంటే ఫస్ట్ దానిలో మనకి 10 ఉంది. ఫస్ట్ ఆబ్జెక్ట్లో మనం ఇక్కడ పాస్ చేసింది ఎంత? ఇక్కడ మనం 10 పాస్ చేసాం. సెకండ్ ఆబ్జెక్ట్లో 20 పాస్ చేసాం. సో OBJ1 అంటే మనకు 10, OBJ2 అంటే 20. సో 10 + 20 30 వస్తుంది. సో అదే మనకి ఇక్కడ అవుట్పుట్ వచ్చింది. ఓకే, సో ఈ విధంగా మనము బైనరీ ఆపరేటర్ ఓవర్లోడింగ్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఓకే, సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అట్లాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Like, share, subscribe my channel. Thank you.